అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకులని కొడుకులు అంటూ అందలమెక్కించారు ఆ తల్లిదండ్రులు. ఎప్పుడు చూసినా కొడుకుల గురించే తపన. ఉన్న ఒక్క ఆడపిల్లని పట్టించుకునేవారే కాదు, అన్నింటిలోనూ చిన్న చూపే చూసేవారు. అంతగా కొడుకులను గుడ్డిగా నమ్మిన ఆ తల్లిదండ్రులకు ఆ కొడుకులు విధించిన శిక్ష ఏమిటి, ఆ సమయాన కూతురు తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఆణిముత్యం. రచించిన వారు బిఎన్ఆర్ శారదాంబ గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఏమండి, పోస్టు వచ్చే టైం అయ్యింది కదండి. ఎంవో ఏమైనా వచ్చిందా? లేదు జానకి, ఇంకా పోస్టు రానట్టే. ఏమైనా కానీ అలా పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను, కొంచెం ఆ కర్ర ఇలా అందివ్వు అంటూ ఈజీ చైర్లో నుంచి లేచి టవల్ భుజాన వేసుకొని, చెప్పులు వేసుకొని, భార్య అందించిన కర్ర అందుకొని మెల్లగా పోస్ట్ ఆఫీస్కు బయలుదేరాడు పంతులు. అలా గుమ్మం దాకా వెళ్ళాడో లేదో పోస్ట్ అన్న కేక వినిపించింది. పోస్టు వచ్చేసింది జానకి అంటూ ఉత్సాహంగా బయటికి వెళ్ళి పోస్ట్ మ్యాన్ చేతిలో నుంచి కవర్ అందుకున్నాడు. ఎవరు రాశారండి? పెద్దాడా చిన్నాడా? పెద్దాడే రాశాడు. ఏం రాశాడో చదవండి. చదువుతాను గాని ఆ కళ్ళజోడు కాస్త ఇలా ఇవ్వు అనేసరికి లోనికి వెళ్ళి కళ్ళజోడు తెచ్చిచ్చింది జానకి. మహారాజా రాజశ్రీ నాన్నగారికి మీ పెద్దబ్బాయి పవన్ నమస్కరించి రాయునది. ఇక్కడంతా క్షేమం. మీరు రాసిన ఉత్తరం చేరినది. 1 2 40,000. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? డబ్బు పంపిస్తే అప్పు తీరుతుంది, లేకపోతే వాళ్లకు ఇల్లు స్వాధీనం చెయ్యవలసి వస్తుంది అని మీరు ఉత్తరం రాశారుగా. పాత ఇల్లు కదా, అప్పుల వాళ్ళకే వదిలేయండి. నువ్వు అమ్మ వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండండి. నేను తమ్ముడు అంతో ఇంతో నెల నెల డబ్బు పంపిస్తాము. తమ్ముడు హరీష్ కూడా ఆ మాటే చెప్పమన్నాడు. మిమ్మల్ని ఇక్కడికే తీసుకొద్దామనుకుంటే ఇక్కడి వాతావరణం మీకు అస్సలు పడదు. అయినా వయసైపోయింది, ఇంత దూరం ప్రయాణం చెయ్యలేరు. అమ్మకు నా నమస్కారములు తెలియజేయండి. ఇట్లు మీ పెద్ద కుమారుడు పవన్ అంటూ రాసి ఉన్న ఉత్తరం చదవడం పూర్తి చేసి కళ్ళల్లో ఎంత ఆపినా కూడా ఆగని కన్నీళ్లతో భార్య వైపు చూశాడు పంతులు గారు. ఆమె పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. గుండెలో నుంచి ఎగసి వస్తున్న బాధను అణచుకోలేక కన్నీళ్లతో నిండిన కళ్ళతో భర్త వైపు చూసింది. ఏవండి, ఏమిటండి ఇది? వీళ్ళు మనం కన్న బిడ్డలేనా? మన కోరికలను చంపుకొని మన కలల్ని వారిలో చూసుకోవాలనుకున్న ఆశకు ఫలితమా ఇది? డబ్బు పంపుతారట, డబ్బు. ఇప్పటి వరకు మన కోసం ఒక్క పైస కూడా పంపని వాళ్ళు మనం చచ్చామో బతికామో తెలుసుకోవటానికి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయటానికి బరువైన వాళ్ళు మనకు డబ్బు పంపుతారా? ఎన్ననుకొని ఏం లాభం? వాళ్లను కన్నా ఇదిగో ఈ కడుపు మంచిది కాదండి. ఈ కడుపులో ఇలాంటి అగ్నిని వీళ్ళు రగులుస్తారని తెలిస్తే వాళ్లను అప్పుడే ఆనాడే చంపేసేదాన్ని. తల్లి తండ్రిని ఇంత క్షోభ పెట్టిన వీళ్లకు మనలాగే జరగాలండి అంది ఏడుస్తూ. చచా, ఊరుకో జానకి. మన పిల్లల్ని మనం అలా శపించుకోవచ్చా? ఎక్కడ ఉన్నా వాళ్ళ సుఖమే మనం కోరుకోవాలి. చిన్నప్పుడు వచ్చి రాని మాటలతో నాన్న మనం ఇల్లు కట్టుకుందామా అన్నప్పుడు సంతోషించాం. వాడిని ఓ ఇంజనీరింగ్ని చెయ్యాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఓ ఇంజనీరై నాన్న మీకు ఇల్లెందుకు, పాతగైపోయింది, అమ్మేసై అన్నప్పుడు బాధపడాల్సి వస్తుంది. తప్పదు మరి. కష్టసుఖాలు మనుషులకు గాక మానులకొస్తాయా? ఇలాంటి కష్టాల్లోనే కదా ధైర్యంగా నిలబడాలి. రా, ఇలా కూర్చుందువు గాని అని భార్యను ఓదారుస్తూ భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా లోనికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తను ఈజీ చైర్లో అలా కూర్చున్నాడు.
జానకమ్మ కళ్ళు ఒత్తుకుంటూ, ఇప్పుడెలా చేస్తారండి? వాళ్ళు డబ్బు పంపుతారన్న ఆశతో నెల రోజులు గడువు అడిగారు. మరో 2 రోజులకు గడువు కూడా తీరిపోతుంది. ఒకటా రెండా 40,000. ఇప్పటికిప్పుడు ఎవరినడగాలి? అలా అడిగినా ఆ బాకీని మనమే కదా తీర్చాల్సింది. ఇల్లు అమ్మేద్దాం జానకి. అంతకంటే మనం చెయ్యగలిగింది ఇంకేముంది అన్నాడు పంతులు బాధగా భార్య మాటలకు. ఎలా అమ్ముతారండి? ఈ ఇల్లు మన కష్టార్జితం. కూలి వాళ్ళు సరిగ్గా పనిచేస్తారో లేదోనని మీరు ఓ నెల సెలవు పెట్టి మరీ వాళ్లతో సమానంగా పనిచేసిన విషయాన్ని మీరు మర్చిపోయారేమో గాని నేను మర్చిపోలేదండి అంది జానకమ్మ దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా. నాకు మాత్రం ఈ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు చేసిన కష్టం గుర్తు లేదనుకుంటున్నావా? ఎంత చాకిరీ చేసి ఎంత కష్టాన్ని అనుభవించి ఈ ఇల్లుని మనం కట్టాము. అవన్నీ నేను మర్చిపోలేదు జానకి. కానీ మరేం చెయ్యాలి చెప్పు? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? నా నగలున్నాయిగా, అమ్మేయండి అంది వెంటనే. నీ నగలా? ఇంకా నీ నగలు ఎక్కడున్నాయి జానకి? పెద్దాడు ఇంజనీరింగ్ చదవాలని ముచ్చట పడితే ఆ నగలన్నీ అమ్మి డొనేషన్కి కట్టాం కదా, మర్చిపోయావా? పోనీ మన ఊరి దగ్గర ఉన్న పొలం అమ్ముదామా? అది మాత్రం ఎక్కడుంది జానకి? చిన్నాడు MBA చదవాలని మొరాయిస్తే వాడి కోసం ఆ పొలాన్ని కూడా అమ్మేశాం కదా. అది అమ్మగా వాడి చదువు పూర్తి కాగా ఇంకా కొంత మిగిలితే అమ్మాయికి పెళ్లి చేద్దామని మనం అనుకుంటే, ఎందుకమ్మా చెల్లాయికి అప్పుడే పెళ్ళి? మేమిద్దరం ఫారెన్ వెళ్ళి డబ్బు పంపిస్తాంగా. మేమే వరుణ్ణి వెతికి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తాన్లే అని వాళ్ళంటే నువ్వు నిజమేనని నమ్మి ఆ డబ్బు, దాంతో నేను రిటైర్ కాగా వచ్చిన డబ్బు, ఇంటి మీద అప్పుగా కొంత డబ్బు తెచ్చి వాళ్ళు ఫారెన్ వెళ్ళటానికి ఇచ్చాంగా జానకి. ఇచ్చామండి, అంతా వాళ్ళకే ఇచ్చాం. మరి ఇంకేం మిగిల్చారండి వాళ్ళు మనకు? అడుక్కు తినమన్నారు అంతేగా. పిచ్చి పిల్ల, ఒక్కగానొక్క ఆడపిల్ల, 2 తోబుట్టువుల మధ్య పుడితే దాని అచ్చట ముచ్చట తీర్చలేకపోయాం. ఆనాడు అది అన్న మాటలే ఈనాడు నిజమయ్యాయండి. ఎక్కడుందో ఎన్నెన్ని కష్టాలు పడుతుందో నా తల్లి అంది జానకి. అవును జానకి, మనకున్నది ఒక్క ఆడపిల్లైనా దాని కోరికేది మనం తీర్చలేకపోయాం. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, నాన్న నేను MBBS ఎంట్రన్స్ రాస్తాను, కోచింగ్కి వెళ్తాను నాన్న అంటే, ఆడపిల్లకెందుకే అంతంత పెద్ద చదువులు? నువ్వు అంతంత పెద్ద చదువులు చదివితే నీకు సరితూగే మొగుణ్ణి మేము వెతకలేం కదా అని కోచింగ్ కూడా ఇప్పించలేకపోయాం. కోచింగ్ లేకున్నా ఎంట్రన్స్ రాసి ర్యాంకు తెచ్చుకుంటే పెద్దాడి చదువుకు డబ్బు పంపాలంటే కష్టమవుతుందని దాన్ని MBBSలో చేర్చకుండా మాన్పించేశాం. అప్పటి దాని ముఖంలో బాధ నాకు ఇప్పటికీ గుర్తేనే. పెద్దాడి కోసం చిన్నాడి కోసం నువ్వు ఏమేమో తయారు చేస్తుంటే, అమ్మా మీకు వాళ్ళంటేనే బాగా ఇష్టం కదా, నా కోసమని నువ్వెప్పుడైనా చేశావా? ఎప్పుడు అది పెద్దాడికిష్టం, ఇది చిన్నాడికిష్టం అని చేసి పెడుతూనే ఉంటావు. రేపు వాళ్ళ పెళ్ళాలొచ్చాక నిన్ను నాన్నను అలాగే చూసుకుంటారేమో చూద్దాంలే అని ఎగతాళి చేసేది. ఆ మాటలే ఈ రోజున నిజమయ్యాయి. ఆ మాటలే నిజమయ్యాయి. వాళ్ళ కోసమే ఆస్తులంతా అమ్ముకున్న వాళ్ళం. ఒక్క ఆడపిల్ల పెళ్ళి కూడా చెయ్యలేకపోయాం. మనం చెయ్యలేదని బాధపడకుండా దానికి ఇష్టమైన వాడిని వెతుక్కుంటే మన కులం కాదని పెళ్లి ఖర్చు కూడా లేకుండా దాన్ని ఇంటి నుంచి తరిమేశాం అన్నాడు పంతులు ఏడుపు మేళవించిన గొంతుతో. ఇదంతా మన కర్మండి. దేవుడు ముసలితనంలో ఇలాంటి బాధలు పడమని రాసిపెట్టాడు మనకు. దేవుడున్నాడు అంటారే, ఉంటే ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకోకూడదు అంటూ రోదిస్తుంది జానకి. జానకి, బాధపడకు, నాకు ఆకలేస్తుంది, భోజనం చేద్దామా? ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా అన్నారాయన. నాకు ఆకలిగా లేదండి, మీకు వడ్డిస్తాను పదండి అంది. నేనొక్కడినే ఎప్పుడైనా భోంచేశానా జానకి? నువ్వు తినకపోతే ఆ భోజనం నాకు మాత్రమెందుకు అన్నాడు. సరే పదండి, ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింటి వైపు కదిలింది.
రాత్రి 8 గంటలయ్యింది. పంతులు గారు భగవద్గీత చదువుతూ ఉంటే వింటూ కూర్చుంది జానకమ్మ. అది వింటుందన్న మాటేగాని రేపటి దిగులు ఆమె గుండెల్లో గుబగుబమంటోంది. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దమయ్యింది. ఏమండి, మన ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దమేదో అయ్యిందండి. నీ పిచ్చిగాని, మనింటికి ఇప్పుడెవరొస్తారు జానకి? అవునవును, మనింటికెవరొస్తారండి అని మళ్ళీ గేటు తీసిన శబ్దం కావటంతో మనింటికే అనుకుంటానండి, చూసొస్తానుండండి అని లేచి గుమ్మం వరకు వెళ్ళింది జానకి. ఆ వచ్చిన వాళ్ళెవరో గుమ్మం వరకు వచ్చేశారు. ఎవరమ్మా నువ్వు? అంది జానకమ్మ ఆ వచ్చిన ఆడమనిషి వైపు చూస్తూ. అమ్మా, నన్ను కనుక్కోలేదా? నేనమ్మా, నీ శిల్పను అని ఎదురుగా ఈజీ చైర్లో కూర్చొని ఉన్న తండ్రిని చూసి, నాన్న లోపలికి రావచ్చా అంటూ అడిగింది. అప్పుడు గుర్తించారు ఆ గొంతుని ముసలి దంపతులిద్దరూ. అమ్మా శిల్ప, నువ్వా అన్నారు ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా. తల్లి, ఎన్నాళ్లకు వచ్చావమ్మా అని పైకి లేచి కూతురు వైపు వస్తూ, శిల్ప, వీళ్ళిద్దరూ నా మనవల్లేనా? అల్లుడు గారేరమ్మా, రాలేదా అంది జానకమ్మ. నమస్కారమండి, నేను మీ అమ్మాయి వెనకాలే ఉన్నాను, మీరు ఇంట్లోకి రానిస్తారో లేదోనని కాస్త భయం అన్నాడు శిల్ప వెనక నుండి పక్కకొస్తూ. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం బాబు, నీ మాటలతో మమ్మల్ని ఇంకా సిగ్గుపరచకు బాబు అన్నారు పంతులు బాధగా. లోపలికి రండి బాబు, రామ్మ శిల్ప, రండర్రా రండి, నేను మీ అవ్వను, ఈయన మీ తాతయ్య అని మనవళ్ళ వైపు చేతులు చాపుతూ అంది జానకమ్మ. వీళ్ళ పేరేమిటే శిల్ప అంది కూతురు వైపు చూస్తూ. వీడు పెద్దబ్బాయి, పేరు తులసీరాం. వీడు చిన్నబ్బాయి, వీడి పేరు జానకీరాం అంది నవ్వుతూ. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ముసలి వాళ్ళిద్దరూ. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు. ఇద్దరూ ఒక్కసారి ఫక్కుమని నవ్వేశారు. పంతులుగారి అసలు పేరు తులసీప్రసాద్, ఇక జానకమ్మ పేరు జానకి. పెళ్ళైన కొత్తలో పంతులుగారు తనను పేరుతో పిలవమని ఎంత బతిమిలాడినా పిలిచేది కాదు జానకి. ఇప్పుడు మనవన్ని ఆ పేరుతోనే పిలవాలి. ఇప్పుడైనా ఆమె నోటి నుంచి తన పేరు వినాలన్న ముచ్చట తీరుతుంది కదా అని పంతులుగారు నవ్వితే ఆనాటి సంఘటన గుర్తొచ్చి జానకమ్మ కూడా నవ్వింది. ఇంతకీ అల్లుడుగారి పేరేంటి శిల్ప, చెప్పనేలేదు అంది జానకమ్మ. నా పేరు సౌందర్ రాజనండి అన్నాడు. వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. అమ్మ శిల్ప, అల్లుణ్ణి పెరట్లోకి తీసుకెళ్ళు, అంతలోగా నేను కాఫీ పెట్టేస్తాను. అమ్మా, ఇప్పుడు నువ్వేం కష్టపడకు, కాఫీలేం వద్దు గాని వేడి వేడిగా నేనే వంట చేసి పెడతాను. నాన్న చెయ్యమంటారా? చెయ్యి తల్లి, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అన్నాడు పంతులు చెమ్మగిల్లిన కళ్ళతో. భర్తను పెరట్లోకి తీసుకెళ్ళి బాత్రూం చూపించింది. పిల్లలకు ముఖాలు కడిగి డ్రెస్ చేంజ్ చేసి తను ముఖం కడుక్కొని వంట పనిలోకి దిగింది. వంట పూర్తి చేసి పిల్లలిద్దరికీ ముందు అన్నం తినిపించి పక్కలు పరిచి పడుకోబెట్టింది. అప్పటికి టైం 9:30 అయ్యింది. ఇక అప్పుడు పెద్దవాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. అమ్మా శిల్ప, ఈరోజే చివరి రోజమ్మా, మనమందరం ఈ ఇంట్లో కూర్చొని ముచ్చట్లాడటం, భోజనం చేయటం. నీ చిన్ననాటి ఇల్లుని చివరిసారిగా ఈ రాత్రికి చూసుకో తల్లి అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా. మీరేం బాధపడకండి నాన్న, మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే శక్తి ఎవ్వరికీ లేదు అంది కూతురు. నీకు తెలీదమ్మా శిల్ప, అప్పుల వాళ్ళు అంటూ ఆపేశాడు. నాన్న, మీరేం చెప్పకండి, నాకంతా తెలుసు నాన్న, తెలిసేగా మేమంతా మీకోసం ఇక్కడికొచ్చింది. అవునండి మామయ్య గారు, శిల్ప ఫ్రెండ్ లీలా అని ఈ ఊరమ్మాయే. ఆవిడ భర్తకు ఈ మధ్యనే విశాఖపట్నంకు ట్రాన్స్ఫర్ అయిందట. ఒకసారి మార్కెట్లో శిల్పకు ఆవిడ కనిపించి ఈ విషయమంతా చెప్పిందట. శిల్ప ఇంటికొచ్చి ఒకటే ఏడవటం మొదలుపెట్టింది. మా అమ్మ నాన్న అందరూ తరచి అడిగితే అప్పుడు చెప్పింది. వాళ్ళు బాధపడి శిల్ప పేరిట పిల్లల పేరిట ఉన్న డబ్బంతా డ్రా చేసి వెంటనే వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చినా మీరు ఇంట్లోకి రానిస్తారో లేదోనని బస్లో అంతా ఒకటే దిగులు శిల్పకు. డబ్బు తెచ్చాం మామయ్య, మీకెంత అప్పుందో తీర్చేసి
నిశ్చింతగా ఉండండి అన్నాడు అల్లుడు. జానకమ్మ పంతులు గారి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. మీది ఎంత గొప్ప మనసు బాబూ! గుణం చేత మనిషి గొప్పవాడవుతాడు గాని కులం చేత గొప్పవాడు కాలేడని రుజువు చేశారు. మీరు ఇచ్చిన ఆడపిల్ల సొమ్ము మేము ఆశించకూడదు బాబూ అన్నాడు పంతులు. ఆడపిల్ల ఆడపిల్ల. ఏ ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకూడదా నాన్న? నేను ఆడపిల్లనని మీ సంతానంలో నుంచి వేరు చేస్తారా నాన్న? మగవాళ్ళు అని కొడుకులను అందలమెక్కించినందుకు కన్న తల్లిదండ్రుల మాటే మరిచిన విశ్వాసఘాతకులు నాన్న వాళ్ళు. మీరు నాకు చెప్పించిన చదువుకు ఏదో ఒక ఉద్యోగం దొరికింది. ఈ డబ్బు మీరిచ్చిన భిక్షే నాన్న. మీరీ డబ్బు తీసుకోకపోతే అసలు మేము భోజనమే చెయ్యము. ఇప్పుడే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాం అంది ఏడుపు గొంతుతో. అమ్మా శిల్ప, రాక పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కన్నీళ్లతో భోజనం కూడా పెట్టకుండా పంపించకూడదమ్మా. ఆడపిల్ల అని చిన్నప్పటి నుంచి నిన్ను వేరుగా చూసినందుకు ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాల్సొచ్చింది. ఆడపిల్లకేనమ్మా తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం ఉండేదని ఇప్పుడు తెలుసుకున్నాను తల్లి. ఆడపిల్లే కన్నవారికి ఆణిముత్యం లాంటిదమ్మా అంది జానకి. ఏమండి, అది చెప్పినట్టుగానే చెయ్యండి అంది జానకి కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ. సరే గాని ఒక్క షరతు శిల్ప. మా తదనంతరం ఈ ఇల్లు నీకు చెందేటట్టుగానే రాస్తాం. దీనికి మాత్రం నువ్వు అభ్యంతరం పెట్టకమ్మా అన్నాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతుండగా. అందరూ భోజనాలు కానిచ్చి కరెంటు కోత కారణంగా కరెంటు పోవటంతో ఆరు బయట పక్కలు వేసుకున్నారు. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. అందరి మనసుల్లో దిగులును ఆ పున్నమి చంద్రుడు తొలగించేశాడు. నిన్నటి దిగులు లేదు వారి కళ్ళల్లో. రేపటి నిశ్చింత ఉంది వారి మనస్సులో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. ఉద్యోగాలు, పెళ్ళాలు రాగానే ఆ కొడుకులు ఆ తల్లిదండ్రులను ఎలా రోడ్డుపాలు చేశారో, ఆపదలో ఉన్న తన తల్లిదండ్రులను తన కూతురు ఎలా ఆదుకుందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శారదాంబ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.